అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ కుమార్. ఈ వీడియో అందరూ చూసే ముందు మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి, షేర్ చేయండి. టాపిక్లో వెళ్తే నా శైలికి భిన్నంగా స్పందించాలనుకుంటున్నాను. డైమండ్ రాణి గారు లేదండి, డైమండ్ రాణి. మీకు గతంలోనే చెప్పాను వైసీపీ నాయకులకి, మా నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, మా మినిస్టర్ని కానీ, టీడీపీకి సంబంధించిన వారి ఎవరి పట్లైనా మీరు మాట్లాడే భాష బట్టి మా రియాక్షన్ ఉంటుంది. మీరు మాట్లాడిన భాషలను కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక నుంచి అదే పరిస్థితులు ఉంటాయి. డైమండ్ రాణిని ఎందుకన్నానంటే, నిన్న చాలానాళ్ళ తర్వాత ఆంటీ గారు ప్రెస్ ముందుకు వచ్చి చాలా ఎక్కువసేపు ఏదో గర్జన చేసిన ఫీలింగ్లో ఏవో పిచ్చి పిచ్చి కబుర్లు ఆడారు. మీకు నచ్చినట్టు భజన చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉంటే నెత్తి మీద ఎక్కువ రేగండి. లేదా అసెంబ్లీలోని ఒక్కొక్కరు పద్యాలు, కీర్తనలు ఎప్పుడైతే గతంలో పాడారో అలా కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఒక మాక్ అసెంబ్లీని పెట్టుకొని చెక్క భజన చేయండి. నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. అనిత గారు, మా హోమ్ మినిస్టర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మీరు కట్టిన ఆహా అని జనాలందరూ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన మెడికల్ కాలేజ్ అన్నదాని సందర్భం కొనుక్కొని వాటిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉన్న పరిస్థితులు ఏంటి, ఎక్కడెక్కడ ఏటేటి ఉన్నాయని చెప్పి ఆ భూమిలో ఉన్నవి, గోతులో ఉన్నవి మెడికల్ కాలేజీల పరిస్థితులు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. దానికి మీకు చేతనైతే మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకుంటే ఆ మెడికల్ కాలేజ్ కోసం మీరేటి కష్టపడ్డారు, మీరేటి చేశారని చెప్పుకొని మాకు అభ్యంతరం లేదు. కానీ ఒక మహిళ అయ్యుండి నువ్వు మరో మహిళ కోసం, అందులోని హోమ్ మినిస్టర్ గారు అనిత గారి కోసం యాంకర్వా నువ్వు అంటే, మీ దృష్టిలో యాంకర్ అంటే అంత చీపా? అది డిగ్నిటీ ఆఫ్ లేబర్ కాదా? యాంకర్స్ అంటే మీ దృష్టిలో అంత చీప్ అయితే ఇప్పుడు మీ అధికార ప్రతినిధి శ్యామల ఏంటి? అంతవరకు ఎందుకు గతంలో నువ్వేంటి? లెట్స్ డూ కుమ్ముడు అని స్టెప్ వేసావు కదా, నీ పరిస్థితి ఏంటి? కాబట్టి ఒక మనిషిని మనం వేలెత్తి చూపించే ముందు, మాట్లాడే భాష ముందు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి భజన చేస్తున్నారా? ఎవరు భజన చేశారు? నిన్న ప్రతి మినిస్టర్ గారు కూడా ప్రతి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి లైవ్లో ప్రజలకు చెప్పడం జరిగింది. మీలాగా మీ జగన్మోహన్ రెడ్డి లాగా ఎక్కడో రికార్డెడ్ ప్రెస్ మీటింగ్ పెట్టలే, డైరెక్ట్గా ఆన్ సైట్లోకి వెళ్ళారు. మీరు కూడా మీకు చేతనైతే ఆన్ సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి. అంతేగాని నోరు ఉల్లి కాలువ డ్రైనేజ్ లాంటి నోరు వేసుకొని కన్నబడిన ప్రతి ఒక్కడి మీద సింగులర్లు వాడుతూ చంద్రబాబు నాయుడు, లోకేషు, పవన్ కళ్యాణ్, యాంకరు, అనిత అంటే మాకు రాదా? మాకు డైమండ్ రాణి అనడం రాదా? లేదంటే లెట్స్ డూ కుమ్ముడు బేబీ అనడం రాదా? లేదంటే క్రికెట్ కిట్లు జగనన్న ఫోటోలో ఉన్న గార్డులు పెట్టుకొని వాటిలో డబ్బులు నొక్కేసిన ఆంటీ అని చెప్పడం మాకు రాదా? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మర్యాదగా ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ తాలూకు నాయకులకు కానీ, ప్రజలు ఎన్నుకున్న సీఎం గారికి కానీ, క్యాబినెట్ మినిస్టర్లు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడతారని నీకు తెలియజేస్తున్నాను. నాట్ మీకు, నీకు. ఎందుకంటే మీరిచ్చే స్థాయి, మీరిచ్చే గౌరవం బట్టే మా రిప్లైస్ ఉంటాయి. ఇకపోతే మెడికల్ కాలేజీలు ఎలా తేవాలి, ఎలా కట్టాలి, ఎన్ని రోజుల్లో కట్టాలి, ఒక మెడికల్ కాలేజ్ ప్రాసెస్ ఇన్ని సంవత్సరాలు ఉంటుంది, ఇన్ని తెలివితేటలను నీకు మీ జగన్కి అమరావతి ఎన్ని సంవత్సరాలు పడుతుందని నీకు తెలీదా? ఎన్ని మెడికల్ కాలేజీలు, ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్, ఎన్ని డ్రైనేజ్ వ్యవస్థలు, ఎన్ని మౌలిక సదుపాయాలు, ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని ఐటీ కంపెనీలు, ఎన్ని ఔటర్ రింగ్ రోడ్లు, ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్సు, ఎన్ని ఎయిర్పోర్ట్ కనెక్టివిటీస్, రోడ్డు ఎన్ని చేస్తే ఒక అమరావతి పూర్తవుతుంది. నీకు ఒక మెడికల్ కాలేజ్ కట్టడానికి 9 సంవత్సరాలు పడుతుందని నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఒక అమరావతి మొత్తం పూర్కోవడానికి 5 సంవత్సరాలు ఎలా అవుద్దని చెప్పి మీరు అందరూ విమర్శలు చేశారు. అంటే మీరు ఏదంటే జనాలు నమ్మేస్తారు. పైపొచ్చి మీరు ప్రతి ఎక్స్ప్లెయిన్ జనాలు చూస్తున్నారు, జనాలు సిగ్గుపడుతున్నారు. మీకు సిగ్గు లజ్జ లేదు. జనాలు చూశారు, జనాలు అర్థం చేసుకున్నారు కాబట్టి మీకు 11 ఇచ్చారు. మీకు దమ్ము ధైర్యం, జగన్మోహన్ రెడ్డికి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడండి. మీ దాంట్లో ఉన్న నిజాయితీ ఉంటే ప్రజలందరూ చూస్తారు, లేదంటే ప్రజలు చీకొడతారు. మీకు చేత కాకుండా ఎదుటోడు కౌంటర్ చేయరు కాబట్టి ప్రెస్ గొట్టాలు ముందున్నాయి కాబట్టి మీకు నోటుకు వచ్చినట్టు మా నేతల కోసం, మా నాయకుల కోసం మాట్లాడితే
పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఇదే విధంగా ప్రతి టీడీపీ కార్యకర్త కూడా స్పందిస్తారని తెలియజేస్తూ కొంచెం గౌరవ మర్యాదలు ఇవ్వండి. తిరిగి మీ గౌరవ మర్యాదలు ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై తెలుగుదేశం.